రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనోడు అనే క్వాలిఫికేషన్ ఉంటే చాలు అర్హత లేని వాళ్ళని కూడా అందలం ఎక్కిచ్చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ స్పెషల్ ఆఫీసర్ గా అర్హత లేని ఒక వ్యక్తిని నియమించింది. జస్ట్ మెడికల్ పీజీ పాస్ అయిన 8 రోజులకే తమ బంధువును ఓ వైద్య వ్యవస్థకు బాసును చేసేశారు వైసీపీ పెద్దలు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. అతను పాస్ అయినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం ఇయర్ వచ్చేసరికి డాక్టర్ మెట్టా జయచందర్. అక్కడ హాల్ టికెట్ నెంబర్ చూస్తున్నాము. రిజిస్టర్ అయిన నెంబరు 258. డేట్ పాస్ అయింది 24/9 సెప్టెంబర్ 2022లో పాస్ అయిన పర్సన్. ఇక్కడ రిజిస్టర్ నెంబర్ క్లియర్గా కనిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీకి చైర్మన్గా ఉన్న అతను దీన్ని సర్టిఫై చేశారు. ఇక్కడ మనం చూస్తే డాక్టర్ మెట్టా విజయచంద్ర ఆంకాలజీ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్ పోస్ట్గా స్పెషల్ ఆఫీసర్గా జాయింట్ యాజ్ స్పెషల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. దీనికి వైసీపీ పెద్దలైనటువంటి వైవి సుబ్బారెడ్డి దీనికి అఫీషియల్గా గ్రాంట్ చేయడం జరిగింది. సర్జికల్ ఆంకాలజీలో పాస్ అయిన జస్ట్ 8 రోజులకే ఇది బహుశా ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల తర్వాత ఇది 8వ వింతగా మనం పరిగణించవచ్చు. జస్ట్ పాస్ అయినటువంటి 8 రోజులకే టీటీడీ దేవస్థానానికి గండి కొట్టించే పనిని చేశారు వైసీపీ పెద్దలు. ఇలాంటివి ఎన్నో తవ్వుతున్న కొలది వస్తూనే ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చారన్నది కూడా మనం చూద్దాం. ఇట్ ఈస్ రిసాల్వ్డ్ టు అపాయింట్ యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్. మనం దాంట్లో క్లియర్గా డేట్ అవి మెన్షన్ అవుతూ ఉన్నాయి. ఎంప్లాయీ షెల్ బి గవర్న్డ్ బై ద ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం తప్పించి వైసీపీ గవర్నమెంట్కి అవన్నీ పట్టాల్సిన అవసరం లేదు. అక్కడ డేట్ చూస్తున్నాం 24 అక్టోబర్. దీని ప్రకారం అంటే ఈ నామ్స్ ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం దీంట్లో ఉన్నటువంటి రూల్స్ కనుక మనం చూస్తుంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చూసిన వైసీపీ ప్రభుత్వం కూడా అర్హత లేని ఒక వ్యక్తిని జస్ట్ పాస్ అయిన 8 రోజులకే ఎలా సీట్ ఇచ్చారు, ఎలా ప్రమోషన్, అంటే ఇది సూపర్స్టిషియస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ అండి. ఇది చిన్న విషయం కాదు. దానికి సంబంధించి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్న యాజ్ పర్ ద లా యాక్ట్ ప్రకారం, యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఇవన్నీ కూడా యాక్ట్ 1987 ప్రకారం ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది వాళ్ళు డిక్లేర్ చేసిన సర్టిఫికేట్లోనే ఇవన్నీ కూడా పొందుపరిచారు. అయినా సరే ఇలాంటి రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి జస్ట్ పీజీ పాస్ అయిన 8 రోజులకే, కనీసం 8 నెలలు కాదు లేదా 1 సంవత్సరం గడువు కూడా కాదు, జస్ట్ 8 రోజులకే ఇంత పెద్ద పోస్టింగ్ ఇచ్చారంటే ఇట్స్ నాట్ ఏ చిన్న విషయం అయితే కాదు. సో ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తూ టీటీడీ దేవస్థానానికి గండి కొట్టించే పని చేశారు వైవి సుబ్బారెడ్డి. ఇంకా దీనికి సంబంధించి ఎక్స్ట్రీమ్గా చాలా రకాలైనటువంటి విషయాలు మన ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడైతే ఒక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురవుతున్నాము. ఎందుకనంటే ఎలాంటి అర్హత లేని ఒక వ్యక్తికి, కనీసం అనుభవం కూడా లేనటువంటి వ్యక్తికి ఇలాంటి పోస్టింగ్ ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. సో దీంట్లో మనం చూస్తున్నాము. సో 24/9 రిజిస్టర్ నెంబర్ 258 డేటెడ్. ఇక్కడ మనం చూస్తున్నాము 24/9/2022. ఇట్ ఈస్ డాక్టర్ జయచంద్రారెడ్డి యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, స్విమ్స్ ఆన్ రెగ్యులర్ పేమెంట్ బేసిస్. సో దీన్ని మనకి చైర్మన్ టీటీడీ బోర్డు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి దాన్ని ఇష్యూ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారాన్ని అసోసియేట్ ఎడిటర్ రాజు గారు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు గారు, రైట్ జమీమా, మొత్తానికైతే వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడున్నా సరే మనకు చెల్లుతుంది అనేటటువంటి పాత నానుడు ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు తూచా తప్పకుండా పాటించారు అనేందుకు అనేక రకాలైనటువంటి ఉదంతాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంటే స్విమ్స్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం దానికి ఫండమెంటల్ ఉంది, అంటే ఆ ఫండ్ ఇచ్చేటటువంటి ఒక సంస్థగా ఉంది. సో స్విమ్స్ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే స్విమ్స్కి అనుబంధంగా ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ క్యాన్సర్కి సంబంధించి ఈ ఆంకాలజీ విభాగాన్ని విస్తరించాలి అనేటటువంటి ఉద్దేశంతో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ని స్విమ్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఏర్పాటు చేసింది. అయితే ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో దాన్ని విస్తరించాలి అంటే దానికి ఒక బాస్ ఉండాలి. ఆ బాస్ ఎవరు ఉండాలి అంటే ఆంకాలజీలో అత్యంత నిష్ణాతుడైనటువంటి, అంతేకాకుండా
ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టరు, అంతేకాకుండా ఆంకాలజీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధన పత్రాలు సమర్పించి, అంతేకాకుండా ఈ మెడికల్ కాన్క్లేవ్స్ కావచ్చు, అంతేకాకుండా మెడికల్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్సెస్లో పాల్గొని అనేక ఈ రీసెర్చ్ పత్రాలు సమర్పించినటువంటి వ్యక్తి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి సమానమైనటువంటి పోస్టు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఆ పోస్టుకి ఒక నిష్ణాతునైనటువంటి వ్యక్తిని నియమించాల్సినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి బంధువు అయినటువంటి ఒక వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఆయన పేరు వచ్చేసి జయచంద్రారెడ్డి, మెట్టు జయచంద్రారెడ్డి. సో ఈ మెట్టు జయచంద్రారెడ్డి అనేటటువంటి ఆ వ్యక్తి ఇదే స్విమ్స్లో అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ ఆయన పీజీ చదివినటువంటి పరిస్థితి. ఇందులో ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీకి సంబంధించి ఆయన పీజీ చదివాడు. అందులో ఈ మెట్టా జయచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇది ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇందాక మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే 19790022 ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఆయన సర్జికల్ ఆంకాలజీ పాస్ అయ్యాడు. ఎప్పుడు పాస్ అయ్యాడు అంటే 2022 సెప్టెంబర్ 16వ తేదీన ఆయన పాస్ అయినటువంటి పరిస్థితి. అంటే పీజీ ఆయన పూర్తి చేసింది సెప్టెంబర్ 16, 2022. అంటే అది పూర్తి చేసినటువంటి 8 రోజులకే. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 24 సెప్టెంబర్ 2022. అంటే పీజీ పాస్ అయినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అనుభవం లేదు, కేవలం పీజీ పాస్ అయ్యాడు సర్జికల్ ఆంకాలజీలో. మరి ఆయనకి 8 రోజుల వ్యవధిలోనే ఒక సూపర్ న్యూమరిక్ పోస్ట్ని క్రియేట్ చేసి, అంటే ఏదైతే శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉందో దానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఆయనకి వేతనం. ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే డైరెక్టర్ స్థాయిలో ఇచ్చేటటువంటి అలవెన్సెస్ అంటే కారు కావచ్చు, అంతేకాకుండా పిఏ కావచ్చు, ఒక వ్యవస్థని ఆయనకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు? ఆయన కేవలం వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి బంధువు అయినటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పీజీ పాస్ అయినటువంటి ఒక విద్యార్థిని తీసుకొచ్చి ఒక వ్యవస్థకి, అంతేకాకుండా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఒక సంస్థకి ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా నియమించినటువంటి పరిస్థితి. సో దీనికి నియమాలు లేవా అంటే టీటీడీకి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. సో ఈ టీటీడీ సర్వీస్ రూల్స్కి సంబంధించి కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎండోమెంట్ యాక్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం టీటీడీలో పనిచేసేటటువంటి అధికారులకు సంబంధించి ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి అనేది ఒక గెజెట్ కూడా ఉంది. అంతేకాకుండా సర్వీస్ రూల్స్ అంట మనం. ఆ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎవరైనా సరే స్పెషల్ ఆఫీసర్కి నియమించాలి అంటే అప్పుడు వాళ్ళు ఆ స్పెషల్ ఆఫీసర్ ర్యాంకు డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే కేంద్రంలో డిప్యూటీ సెక్రటరీ క్యాడర్ ఉండాలి. అలాగే రాష్ట్రంలో అయితే జాయింట్ సెక్రటరీకి సంబంధించినటువంటి క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే స్పెషల్ ఆఫీసర్స్గా నియమించాలి అని చెప్పేసి ఇందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే సర్వీస్ రూల్స్ను తుంగలో దొక్కారు, కనీసం అర్హత లేనటువంటి వ్యక్తి ఒక వ్యవస్థకి ఆయన్ని బాసుని చేశారు. బాసుని చేయడమే కాకుండా ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి అంటే ఆంకాలజీ డిపార్ట్మెంట్కి స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఆయన స్విమ్స్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు, దాదాపు మేజర్ విభాగాలన్నీ కూడా ఆయన తన చేతిలో పెట్టుకొని ఆయన అనుమతి లేకుండా వాటి మీద కనీసం ఆ హెచ్ఓడీల సంతకాలు కూడా పెట్టేందుకు లేదు అనేటటువంటి స్థాయికి ఆ వ్యక్తి ఎదిగాడు. కారణం ఏంటి అంటే అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఆయన బంధువు కావడం వల్లనే. సో ఇలాంటి నియామకాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో కావచ్చు, అంతేకాకుండా అన్ని వ్యవస్థల్లో కూడా చోటు చేసుకున్నాయి. సూపర్ న్యూమరిక్ పోస్టులను సృష్టించారు. అయిన వాళ్ళ కోసం భారీ ఎత్తున అక్కడ దుకాణాలు కేటాయించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కాంట్రాక్టులు వాళ్ళకి అప్పగించారు. సో నిబంధనలు అనేవి పక్కన పెట్టేశారు, సర్వీస్ రూల్స్ను పక్కన పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరించినటువంటి ఘనత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే చివరికి తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించేటటువంటి కానుకలతోటి పేదలకు వైద్యం అందించాలి అనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని, అంటే మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆంకాలజీ అనేటటువంటి ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎస్పెషల్లీ క్యాన్సర్కి సంబంధించినటువంటి కేర్ కోసం క్యాన్సర్ కేసులు రాయలసీమలో ఎక్కువగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అది తిరుమల శ్రీవారి ద్వారా ఆయన నిధుల ద్వారా ఆ క్యాన్సర్ బాధితులకు ఊరట కల్పించాలి, ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటే దానికి హెడ్గా
కనీసం అర్హత లేనటువంటి వ్యక్తిని, అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్లో పూర్తి చేసిన 8 రోజులకి, అంటే చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే స్విమ్స్ రూల్స్ కానీ ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎవరైనా సరే వైద్య విద్యను పూర్తి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏడాది పాటు డాక్టర్గా స్విమ్స్లో సేవలు అందించాలి. స్విమ్స్తో పాటు స్విమ్స్ అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఒక సూపర్ న్యూమరిక్ పోస్ట్ని క్రియేట్ చేసి టీటీడీ సర్వీస్ రూల్స్ని తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరించి వాళ్ళకంటే సీనియర్లు ఉన్నప్పటికీ, వాళ్ళకంటే మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కేవలం ఇతనికి మాత్రమే అవకాశం కల్పించడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇలాంటి అనేక అవకతవకలకు సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా వెలుగు చూసినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో కానీ విచారణ జరిపినట్లయితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో మనం చూసాం మెట్టా జయచంద్రారెడ్డి 2022వ సంవత్సరం సెప్టెంబర్ 16న సర్జికల్ ఆంకాలజీలో పీజీ పాస్ అయ్యారు. పీజీ పాస్ అయిన జస్ట్ 8 రోజులకే జయచంద్రారెడ్డి పెద్ద పోస్టుని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలను చేపట్టారు. సో జయచంద్రారెడ్డి అప్పటి టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి బంధువు అనే ఈ చిన్న సంబంధంతో నిబంధనలను తుంగల తొక్కేసి ఆయనను స్పెషల్ ఆఫీసర్గా మరీ నియమించేశారు. స్విమ్స్లో వైద్య విద్య పాస్ అయితే ఏడాది పాటు వైద్యుడిగా పనిచేయాలనే నిబంధనలకు తూట్లు పొడిచినట్లుగా తెలుస్తోంది. సో స్పెషల్ ఆఫీసర్ నియామకానికి కొన్ని అర్హతలు కూడా ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదా ఉండాలనే నిబంధన కూడా ఉంది. వీటన్నింటినీ తుంగలో తొక్కేసి వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వారికి జస్ట్ ఒక బంధువు అనే అర్హత కలిగి ఉండటం వల్ల పాస్ అయిన 8 రోజులకే పెద్ద స్పెషల్ ఆఫీసర్ పోస్టింగ్ అయితే ఇచ్చేసింది. సో ఇవి ఈరోజు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్లోని స్పెషల్ స్టోరీ. ఇలాంటి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్తో మరింత మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి Prime9 ప్లాట్ఫామ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు Prime9. నిజం ఇదే మా ఇజం.